మీ పోలీసు డైరెక్టర్ అంతా మీరు డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు, ఎవరి ప్రాణనష్టం జరిగినా మీ ప్రభుత్వం కూలిపోతుంది. ఎవరి ప్రాణనష్టం జరిగినా ఈ ప్రభుత్వం కూలిపోతుంది. ఈ సమస్య పరిష్కారం ఏంటంటే మా శ్రీనివాసరావు గారి మా వాళ్ళు చెప్పినట్టు వెనుక ఉండేటటువంటి బ్యారికేడ్స్ ఎత్తివేయాలి. డీజీపీ గారు మీరు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు మీ పోలీసుల్ని మీ ప్రారంభించండి. వెంటనే మీ డీజీ ఆఫీస్కు మీ సీఎం ఆఫీస్ తీసుకుపోవాలి. వాళ్ళని చేయకపోతే మీ ప్రభుత్వం ఈ రోజు కూలిపోతుంది. ఎందుకంటే మిత్రులందరికీ వందనాలు చెప్తూ వెనుక ఫైరింగ్ జరిగినటువంటి రాజకీయ నాయకులందరూ మన శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టు మేమందరం ముందు నిలబడతాం. ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, ఇక్కడికి వచ్చిన ఇంటెలిజెన్స్ కూడా గారు మీరు వెంటనే మీ పోలీసులు మీ ప్రారంభించడం తీసుకొని మీరు డీజీపీ ఆఫీస్కి వెళ్ళిపోండి. వెనుక ఎవరు ఉండకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేసినట్టయితే కేంద్రంలో రాష్ట్రంలో మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే మీ పోలీసు కాపులను తీసుకోండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం శాంతి ప్రకారం జగన్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి విజ్ఞప్తిస్తున్నాం. మేము ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధిస్తాం. ఉద్యమకాలం అంతా ఐక్యంగా ఉంటాం. ఏ రాజకీయ పార్టీలు తెలంగాణలో భాగం కావు. ఆ రాజకీయ పార్టీల్ని సర్వనాశనం చేస్తాం. ఇంతవరకు తెలంగాణ లేకుండా తుపాకులు తూటాలు ఇస్తున్నా ఢిల్లీ కేంద్రానికి రాష్ట్రంలో ఉండే పాలక వర్గాలకు తెలంగాణ అమరవీరుల సాక్షిగా వాళ్ళ పాలన కోరి కడతాం. మరి అన్న గట్టిగా సమాధానం కొట్టారా మీరు?